కీటకజనిత వ్యాధి అయిన స్క్రబ్ టైఫస్ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని నందులపేట పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని డాక్టర్ వేముల ప్రియాంక సూచించారు. సకాలంలో గుర్తించి చికిత్స చేస్తే ఇబ్బందులు ఉండవన్నారు. స్థానిక పాత ప్రభుత్వ వైద్యశాలలో గల పట్టణ ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, మలేరియా, పైలేరియా సిబ్బందితో ఏర్పాటైన సమావేశంలో స్క్రబ్ టైఫస్ వ్యాధి లక్షణాలు, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని వైద్యాధికారిని డాక్టర్ వేముల ప్రియాంక వివరించారు. నల్లులు వంటి చిన్న పురుగులు కుట్టడం వల్ల ఈ వ్యాధి వస్తుందని అన్నారు. పొలాలు, అడవులు, గ్రామాల్లో ఉండే గడ్డి చేలు వంటి సమీప ప్రాంతాల్లో నివసించే వారికి వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ పురుగు కుట్టాక ఒక నల్ల పుండు ఏర్పడుతుందని తెలిపారు. శరీరంపై దద్దుర్లు రావడం, జ్వరం, దగ్గు, తలనొప్పి, కండరాల వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. సరైన సమయంలో చికిత్స అందిస్తే పూర్తిగా నయం చేయవచ్చని తెలిపారు. చికిత్స ఆలస్యం చేస్తే గుండె, మెదడు, ఊపిరితిత్తులు, కిడ్నీలు, రక్త ప్రసరణపై ప్రభావం చూపుతుందని తెలిపారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి నిర్ధారణకు గుంటూరు జిల్లా వైద్యశాలలో రక్త పరీక్షలు చేసి నిర్ధారణ ఇస్తారని తెలిపారు. పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు శరీరాన్ని పూర్తిగా కప్పుకునే విధంగా దుస్తులు ధరించాలని, తద్వారా వ్యాధికి దూరంగా ఉండవచ్చని ఆమె సూచించారు. ఇంటింటికి తిరిగి వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించి ఎవరికైనా స్క్రబ్ టైఫస్ వ్యాధి లక్షణాలు కనిపిస్తే సకాలంలో చికిత్స చేయించుకునేలా చూడాలన్నారు. మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్లు శ్రీకంఠ ఉమాకాంత్, వంగల పున్నారెడ్డి, ఆరోగ్య విస్తరణాధికారి అందెల బాలచంద్రమౌళి, పైలేరియా ఎస్హెచ్ఐ గుద్దంటి రవికుమార్, హెల్త్ సూపర్వైజర్లు దీపాల శ్రీనివాసరావు, బండారు మల్లేశ్వరరావు, హెల్త్ విజిటర్ పుష్పలత, హెల్త్ అసిస్టెంట్ దీపాల శ్రీనివాసరావు, ఆళ్ల వేణుగోపాలరావు, శంఖా శరత్ బాబు పాల్గొన్నారు. ఇవాళ స్క్రబ్ టైఫస్ గురించి మనం స్టాఫ్కి అవగాహన కల్పించడానికి మీటింగ్ ఒకటి అరేంజ్ చేసాం. అట్లాగే ప్రజలకు కూడాను దీని గురించి కొన్ని పాయింట్స్ అనేటువంటివి చెప్తాము. భయపడాల్సినటువంటి అవసరం లేదు. మనం కాకపోతే ఎర్లీ డిటెక్షన్ అనేటువంటిది ఇంపార్టెంట్. మనం ఫస్ట్లోనే కేసు అనేటువంటిది ఐడెంటిఫై చేస్తే కనుక ప్రాణాంతకం కాకుండా ముందుగానే సింపుల్ ట్రీట్మెంట్తో మనం బయటపడవచ్చు. ఫస్ట్ అసలు రాకుండా చూసుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి విషయం. పురుగులు అనేటువంటివి కుట్టకుండా, ఇది పురుగు పుడితే వచ్చేటువంటి వ్యాధి. ఆ పురుగు ఏంటంటే ఒక పారాసైట్ని క్యారీ చేస్తుంది. అది మన ఒంట్లోకి వస్తే, అది ఎంటర్ అయితే కనుక మనకి ఈ స్క్రబ్ టైఫస్ అనేటువంటి వ్యాధి అనేటువంటిది వస్తుంది. అది రాకుండా ఇంట్లో మెష్ డోర్స్ ఇవి మేము ఎప్పుడు మీకు చెప్తూనే ఉంటాం. మస్కిటోస్కి ఎట్లా చెప్తాము అట్లాగే వీటికి కూడా అసలు ఇంట్లో పురుగు రాకుండా మెష్ డోర్స్, ఏమన్నా మీ ఇంట్లో పొదలు, బుషెస్ లాంటివి ఉన్నా సరే క్లీన్ చేసుకోవడం, ఎప్పటికప్పుడు నీట్గా పరిసరాలు ఉంచుకోవడం, ఈ మస్కిటో ఇన్సెక్ట్ రిపెల్లెంట్స్ కావచ్చు, ఫుల్ హ్యాండ్స్, బట్టలు కూడా ఫుల్ కవరేజ్, నైట్ ఇన్సెక్ట్ బైట్స్ ఏం అవ్వకుండా ఫుల్ కవరేజ్ అనేటువంటివి ఇలాంటివి పాటించండి. రెండోది, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా బైట్, ఏదైనా ఇన్సెక్ట్ బైట్ అనేటువంటిది అయితే కనుక, ఒకవేళ ఫీవర్, కోల్డ్ కాఫ్ ఉండి మీకు ఏమైనా ర్యాష్ లాంటిది బాడీ మీద ఐడెంటిఫై అయినా, లేదా ఏదైనా నల్ల మచ్చ లాంటిది కనిపించినా సరే మా ఆరోగ్య సిబ్బందిని సంప్రదించండి. మీకు వెంటనే ట్రీట్మెంట్ అనేటువంటిది మనకి అందుబాటులో ఉంది. ప్రతి యూపీహెచ్సిలోను, పిహెచ్సి, సిహెచ్సి ప్రతి చోటను మనకి ఆ డ్రగ్స్ అనేటువంటివి అందుబాటులో ఉన్నాయి.